దాదాపు 23 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని సైప్రస్ దీవులకు వెళ్ళటం. ఈ సైప్రస్ దీవులు మెడిటరేనియన్ సీలో ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నాయి. వీటి చుట్టూ కూడా చమురు నిల్వలు ఉన్నాయి. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ రైట్స్ గురించి కూడా గొడవ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో భారత ప్రధాని G7కి కెనడాకి వెళ్తూ సైప్రస్లో ఎందుకు ఆగారు? సైప్రస్ ఇప్పుడు మనకి ఎందుకు అంత కీలకం? ఇప్పటి వరకు భారతదేశం పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేసేదో ఆ దేశాల గురించి పెద్దగా పట్టించుకోలే. ఓన్లీ పాకిస్తానే మన శత్రువుగా భావించేది. అయితే ఇప్పుడు క్రిటికల్ కండిషన్స్లో ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిజంని స్పాన్సర్ చేసిందో ఆ టైంలో తుర్కీయే అంటే టర్కీ దేశం పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. అంతేకాదు పాకిస్తాన్కి వెపన్స్ కూడా ఇచ్చింది, మిస్సైల్స్ కూడా ఇచ్చింది. ఇలా టర్కీ దేశం మరియు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ కూడా పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. టర్కీయే కాదు, అజర్బైజాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ టర్కీకి గ్రీస్కి, టర్కీకి సైప్రస్కి పడదన్నమాట. సైప్రస్ అనేవి చిన్న దీవులు. ఒకప్పుడు ఒట్టమన్ ఎంపైర్లో భాగంగా ఉండేవన్నమాట. ఒట్టమన్ ఎంపైర్ అంటే ఇస్లామిక్ ఖలీఫేట్ ఎంపైర్ అనుకోవచ్చు కదా. అంటే టర్కీ కూడా అప్పట్లో బాగా కంట్రోల్ ఉండేదన్నమాట ఈ సైప్రస్ దీవుల మీద.